ఎవరి పేరు చెబితే రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ భయపడతారు, ఎవరి పేరు చెబితే లీడర్లు అందరూ గజ్జుమంటారు, ఎవరి పేరు చెప్తే మన దేశంలోనే కాదు పక్క దేశం లీడర్లు కూడా వణికిపోతారు. ఆయననే మన కేపాల్ సారు. గల్లీ నుంచి చంద్రమండలం దాకా సారుకున్న పతేరా చిన్నది కాదు. అయినా ఇప్పుడు ఆ సార్ గురించి ఎందుకంటారా? ఇగో మీరే చూడండి. నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. ఒక్క మాటేనా 30,000 మంది మహిళలు, చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు. మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్. ఈరోజు 30,000 అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా? జగన్ ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్, చంద్రబాబు ఫాలోవర్స్, లోకేష్కి ఎలాగ ఫాలోవర్స్ లేరు. ఇప్పుడైనా వినండి. 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. చూసారా, నన్ను ఓడించాలని ఓడించారు, వాళ్ళు ఓడిపోయారు. రాష్ట్రాన్ని ఓడిస్తున్నారు, దేశాన్ని ఓడిస్తున్నారు. మనం ఆపం. రాజ్యం మందే, అధికారం మందే. మీరు నేను కలిసి పనిచేస్తే ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో నలుగురుంటే 4, 15,000, 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేవు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్ ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏ అప్పు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది, 13 లక్షల కోట్లు అని అప్పుల వాడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. అందుకే వాడు సోదరులు అందరూ వాడిని తిడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది, నిరుద్యోగులకు ఏముంది, రైతులకు ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తను నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవులో చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాం? నేను చెప్తా, చెవులో చెప్పండి, చెవులో చెప్తా, మీడియా ద్వారా చెప్పండి, మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు